ఇక వెదర్ కి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం దంచుకొట్టింది. హైదరాబాద్ సిటీలో కుండపోతగా వాన పడింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, కుకట్పల్లి, గచ్చిబౌలి ఏరియాల్లో భారీ వర్షం పడింది. రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై వాహనాలు నిదానంగా సాగాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం పడుతుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే డ్రైనేజీలు పొంగిపొర్లాయి. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం దంచుకొట్టింది. హైదరాబాద్ సిటీలో కుండపోతగా వాన పడింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, కుకట్పల్లి, గచ్చిబౌలి ఏరియాల్లో భారీ వర్షం పడింది. రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై వాహనాలు ఇటు నిదానంగా సాగాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అతి భారీ వర్షం పడుతుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఇక వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ పవన్, చెప్పండి, వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఒక్కసారిగా హైదరాబాద్ లో వర్షము ప్రజలను కొంత ఊపిరి పీల్చుకోవడానికి వచ్చింది. ఎందుకంటే చాలా ఎండతో పూర్తిగా ప్రజలు యొక్క ఎండ తీవ్రతను కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో భారీ వర్షంతో ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఒక భారీ ఎండలతో దీనికి సంబంధించి ప్రజలు కూడా బయటికి రావాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతం అన్ని చోట్ల కూడా ఈ యొక్క భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఏంటి, దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన సమస్యను కూడా తలెత్తకుండా పోలీసులు రంగప్రవేశం కూడా చేసి ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా చూస్తున్నారు. మరోవైపు చూస్తుంటే మాత్రము హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల రోడ్ల పైన కూడా ఒక భారీ వర్షాలకు నీరు రోడ్లపైన నిర్మించుకోవడంతో పూర్తిగా కొంత తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. మొత్తానికి చూస్తే మాత్రం ఈ యొక్క ఇబ్బందులను పక్కన పెడితే మాత్రము ప్రజలు మాత్రం చాలా ప్రశాంతంగా, అంటే ఈ యొక్క ఎండల తీవ్రతతో ఒక్కసారిగా ఒక భారీ వర్షాలకు రావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి చూస్తే ఈ రోజు రేపు కూడా ఒక వర్షాలు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా సూచించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కొంత ఎండ తీవ్రత కూడా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.